దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులరా, మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రిస్మస్ సందేశాన్ని మనం వినబోతున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో మొదటి వచనంలో, ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞాయను. ఇంతకు ఈ అద్భుతమైన విషయం ఏంటి? ఎందుకు అగస్టిన్ సీజర్ మరి ఈ సెన్సెస్ ఎందుకు చేయాలని ప్రేరేపణ వచ్చింది? అసలు బైబిల్లో ఎన్నిసార్లు మరి జనాభా లెక్కలు సేకరించారు? ఈ యొక్క యేసు ప్రభు పుట్టబోయే ముందే మరి జనాభా లెక్కలు ఎందుకు చేయాలని దేవుడు ప్రేరేపించాడు. ఇందులో ఏదో ఉంది. మనం గమనించినప్పుడు ఆ యొక్క సెన్సెస్ యొక్క ఉద్దేశము దేవుని దృష్టిలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. మొట్టమొదట బైబిల్లో సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో మోషే ద్వారా దేవుడు జనాభా లెక్కలు ఎంతమంది ఉన్నారు ఇశ్రాయేల్ అని లెక్కించి 6 లక్షల కాలుబలం అని బయటికి తీశాడు. మొత్తం కలిపితే 24 లక్షల జనాభా అనేది మనకు చరిత్రకారుల అభిప్రాయం. అలాగే రెండవది దావీదు మరి 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం, జనాభా లెక్కలు తీసి ఎన్నో ఇబ్బందులకు గురి అవుతాడు. ప్రేమైనటువంటి వారలారా, అక్కడ కూడా దావీదు జనాభా లెక్కలు సేకరించాడు యాకోబు ద్వారా. మూడవదిగా మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జనాభా లెక్కలను మరి ఆయన పుట్టబోయే ముందు అగస్టిన్ సీజరు ఎందుకు ఈ విషయాలు మరి ఆయనకు ప్రేరేపణ దేవుడిచ్చాడు. దేవుని చిత్తంలో ఇందులో ఏదో ఉంది. ఇందుకు నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, జనాభా లెక్కల యొక్క ముఖ్య ఉద్దేశము ట్యాక్స్ కట్టడానికో, లేకపోతే స్కీమ్స్ ఇవ్వటానికో, పథకాలు ఇవ్వటానికో, గవర్నమెంటు లేకపోతే ఆ యొక్క సామ్రాజ్యము, ఆ యొక్క గొప్ప గొప్ప రాజ్యాల్లో ఏమన్నా సహాయం చేయటానికని ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో జనాభా లెక్కల యొక్క ఉద్దేశం బైబిల్లో రాయబడింది, ఎవ్రీ పర్సన్ ఇంపార్టెంట్ టు గాడ్. దేవుని దృష్టిలో ప్రతి వ్యక్తి పేరు, ప్రతి వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అని దేవుని యొక్క గ్రంథంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ మాటలు నేను ఆలోచిస్తుంటే నాకు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చింది. దేవుడు లూకా సువార్త 10వ అధ్యాయంలో మరి 20వ వచనంలో కూడా ఒక మాట అంటాడు, మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడినవని సంతోషించక అనే మాటను మనం చూస్తాం. జీవ గ్రంథంలో మన పేర్లు రాయటం 4వ జనాభా లెక్కల్లో దేవుడే, స్వయాన దేవుడే, గాడ్ సెన్సెస్ అనేది మనం మర్చిపోకూడదు. రక్షించబడిన తర్వాత ప్రతి ఒక్క పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఆయా కారణాన్ని బట్టి ఏదైనా తప్పు చేస్తే ఆ పేరు తుడిచివేస్తాను, ఐ విల్ బ్లాట్ అవుట్ యువర్ నేమ్స్ అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంతకు నీ పేరు ఈ దినాన, ఈ క్రిస్మస్ దినంలో మరి జీవగ్రంథంలో ఉందా? లైఫ్ బుక్లో రాయబడిందా? నువ్వు రక్షించబడ్డాక నీ పేరు జీవగ్రంథంలో లేకపోతే ప్రకటన గ్రంథంలో ఎవని పేరు అందులో లేదో వాడు నరకానికి వెళ్తాడు. ఈ క్రిస్మస్ నీకు ఒక హెచ్చరిక, ఈ క్రిస్మస్ నీకు ఒక వాగ్దానం. ఇప్పుడే నీ పేరు జీవగ్రంథంలో రాయించుకోవాలంటే ఉన్న పాటున ఉన్న చోటున పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో, ప్రభువా నన్ను నా పేరు జీవగ్రంథంలో రాయి, నన్ను రక్షించు, నా పాపాలు కడుగని ప్రభు దగ్గర ప్రాధేయపడు. లేకపోతే నీ పేరు జీవగ్రంథంలో కనబడకపోతే ఈరోజు ప్రభుని అడుగు, కనబడకపోతే నరకంలో నీ పేరు రాయబడుతుందని ప్రభు పేట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ క్రిస్మస్ నీకు ఒక హెచ్చరిక. ఈ క్రిస్మస్ దేవుడిని జ్ఞాపకం చేస్తున్నది. దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు. ఒకవేళ ఏ కారణాన్ని బట్టి పాపంలో పడి వెనకకు జారి మరి ఆయా కారణాన్ని బట్టి దూరంగా అయిపోయావు, దేవుని సహవాసంలో కోల్పోయాము, లేక దేవునిలో ఉన్నట్టుగా ఉండి పడిపోయాము, జ్ఞాపకం చేసుకొని ప్రభు పేట జ్ఞాపకం చేస్తూ ఈ క్రిస్మస్ శుభములు ఆనందం దేవుడు నీ పేరు జీవగ్రంథంలో రాయించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.